అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, రానా గారికి, సందీప్ కిషన్ గారికి, జయదేవ్ గల్లా గారికి, సాయి మధుపురా గారికి అందరికీ ధన్యవాదాలు. అండ్ పాత్రికేయ మిత్రులకి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ నా నమస్కారం. అండ్ ఈ కథ ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నేను అనుకుని దీన్ని ఒక 1-2 ఇయర్స్ డెవలప్ చేసిన తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా అనుకున్నాము. బట్ లైక్ అంటారు కదా, ప్రతి కథ మీద అది ఏ హీరో చేయాలి అన్నది రాసి పెట్టుంటుందని చెప్పి. సో అది ఫైనల్గా మన అశోక్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనల్ సినిమా చూసినప్పుడు. ఏదైతే అనుకున్నామో దాన్ని అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ మన బాలా గారు కూడా చాలా, అంటే నాకు ఇండస్ట్రీ అంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ముందు నుంచి పరిచయం. సో చాలా డిస్కస్ చేశాను, సినిమా వద్దండి, ఎందుకు మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు, కష్టపడి సంపాదించుకుంది కదా, చాలా రిస్కీ అని చెప్తే లేదు అని చెప్పి కంపల్సరీ సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి చాలా వెయిట్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేశారు. రీసెంట్గా నేను ఫైనల్ ఫిల్మ్ చూశాను. అశోక్ అండ్ మానస అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్గా రికార్డింగ్ చాలా నచ్చింది నాకు. భీమ్స్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఓవరాల్గా ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అని అయితే డెఫినెట్గా చెప్పగలను. లవ్ స్టోరీ, యాక్షన్, హ్యూమర్, సో అన్నీ మిక్స్ అయిన ఒక మంచి సినిమా. మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాకి డెఫినెట్గా చూడొచ్చు. హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ మీరు చూసారో సినిమాలో కూడా ఎనర్జీ మొత్తం ఉంటుంది. అండ్ డెఫినెట్గా అశోక్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమాతో ఇంకొక 10 మెట్లు పైకి ఎక్కాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ బాలా గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి చాలామంది ఇంకా న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అర్జున్ గారు కూడా ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా పెద్ద యాక్టర్స్ లైక్ రానా గారి లాంటి పెద్ద హీరోస్తో వర్క్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయండి. అందరూ చాలా కష్టపడి సినిమా చేశారు. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్గా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ ఈ సినిమా చాలా మంచి డబ్బులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అది అందరికీ నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. దేవికి నందన్ వాసుదేవ. ముందు సాయిమాధవ్ గారికి చెప్పాలి, సార్ మీరు నాకు రుణపడి ఉండం కదా సార్, నేను మీకు రుణపడి ఉండాలి. నాకు కృష్ణ మందే జగద్గురుతో నిజంగా కృష్ణతత్వం అనేది ఏంటి అని నేర్పించింది కేవలం ఆయన లైన్స్ వల్లే. ఆయన కలిసినప్పుడల్లా నాకు ఒకే లైన్ గుర్తుంటుంది, ఏంటంటే దేవుడు అంటే సాయం అనే ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసిందండి. అండ్ నాకు ఇందాకేదో సందీప్ ఏదో ఊరికే అంటూ ఉన్నాడు, కానీ ఆ రోజు నుంచి నా వైపు ఏ సాయం చేయగలనా చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ దట్ ఐ కెన్ డూ. సో సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా కృష్ణుడు కంసుడు నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టు సోషల్ సినిమా అని తెలుస్తుంది. సో ప్రశాంత్ వర్మ ఆబ్వియస్లీ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ ఒక మోడర్న్ జనరేషన్కి మిథాలజీ స్టోరీస్ చెప్పడంలో మాస్టర్. అండ్ ఇప్పుడు ఒకటి కాదు, చాలా సినిమాలు తీస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ హీస్ రిటన్ అండ్ హ్యాస్ సాయి మాధవ్ గారు టు బ్యాక్ ఇట్ ఇన్ దట్ వే. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఒకైన కృష్ణుడు, ఒకైన అర్జునుడు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో దే విల్ బీ సంథింగ్ స్పెషల్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు ఆఫర్. ది యాక్ట్రెస్ మానస గారు, చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయిని చూసి ఇలా తెలుగులో అంత ఆనందంగా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అశోక్, ది రీజన్ ఐఎమ్ హియర్. అశోక్ మామయ్యతో నేను మహేష్ గారితో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఫ్రెండు. అండ్ వాళ్ళ ఫాదర్ జయదేవ్ గారికి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఫ్రెండు. సో వీళ్ళిద్దరి మధ్యన ఐ థింక్ మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ అండ్ యువర్ ఫాదర్స్ విజన్ అండ్ ఎక్స్పోజర్, ఈ రెండు ఉంటే లైఫ్ విల్ జస్ట్ బీ ఆసమ్. సో విషింగ్ యూ మ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా హీరో నుంచి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద ట్రైలర్ దట్ ఐఎమ్ సీయింగ్. అండ్ 22nd November ఈ సినిమా థియేటర్లో వస్తుంది. సో ఇట్స్ ఆల్ యోర్స్. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ కిషన్, మా పెద్ద దిక్కు గురించి ఏదైనా మాట్లాడాలా? లేదా అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు. దట్ వాజ్ లవ్లీ విషెస్ ఫ్రమ్ యూ.